విబోర్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి రోజే ఇన్వెస్టర్ల డబ్బుల్ని డబుల్ కంటే ఎక్కువ చేసిన ఐపీఓ ఈ రోజు అనగా ఫిబ్రవరి 20, 2024 తేదీ స్టాక్ మార్కెట్లకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ స్టాక్ మార్కెట్లకి లిస్ట్ అవడంతోనే 181.46% లిస్ట్ గెయిన్స్ అందించింది. ఆ తర్వాత కూడా ఈ స్టాక్ భారీగా పెరుగుతూనే వచ్చింది. ఐపీఓలో 151 రూపాయి ప్రైస్ పాయింట్ దగ్గర కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఈ స్టాక్ ఈ రోజు హై లిస్టింగ్ ప్రాఫిట్స్ తో మార్కెట్లకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 446 రూపాయల 25 దగ్గర క్లోజ్ అయ్యి ఇన్వెస్టర్లకి 195.53% లాభాన్ని మిగిల్చింది. అంటే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసిన 151 రూపాయలు ఒకే ఒక రోజులో 446 రూపాయల 25 మారింది. అందుకే చాలామంది ఇన్వెస్టర్లు ఐపీఓల ద్వారా వచ్చే లిస్టింగ్ ప్రాఫిట్స్ కోసమే ఎక్కువగా ఈ ఐపీఓస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. కానీ ప్రతి ఐపీఓ ఇలాంటి ప్రాఫిట్ని ఇస్తుంది అనుకోవడం భ్రమే అవుతుంది. స్టాక్ మార్కెట్లో మనం చేసే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా అంటే స్టాక్ పర్చేజెస్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, ఇలా ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం ఏదైనా సరే ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాతే చేయాలి. మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్లో ఏ చిన్న తప్పిదం జరిగినా ప్రాఫిట్ సంగతి పక్కనుంచితే పెట్టుబడి కాస్త జీరో అవుతుంది. ఇంతకు ఈ విబోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.